ఏలూరు జిల్లాలో గోదావరి ఉధృతి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో నది పరివాహిక ప్రాంతాలు వేవిల్లాడుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరికను దాటి 55.60 అడుగుల వద్ద ప్రవహిస్తుండటంతో దిగువన ఉన్న విలీన మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం అత్యంత వేగంగా పెరుగుతుండటంతో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్దకు భారీగా వరద నీరు చేరడంతో స్పిల్వే 48 గేట్ల నుంచి 11 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని పదుల సంఖ్యలో ఏజెన్సీ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పోలవరంలో గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గమణి అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. మన ప్రస్తుతం పోలవరంలోని పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఒకసారి గోదావరి వరద పరిస్థితి పరిశీలిద్దాం. పూర్తిగా గోదావరి వెరుపెక్కి ఉధృతంగా ప్రవేశిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారీగా ఆ గోదావరిలోకి వరద నీరు చేరడంతో ఏదైతే పట్టిసీమ డెలివరీ పాయింట్ నుంచి భారీగా వరద నీటిని దిగువ చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యాం వద్దకు భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి దాదాపుగా స్పిల్వే 48 రేడియల్ గేట్ల నుంచి కూడా దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువ చేస్తున్నారు. అయితే గంటకు గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో పోలవరం ప్రాంత వాసులంతా కూడా భయాందోళన చెందుతున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు సమీపంలో ఉన్న వెంకటపోచమ్మ ఆలయం పూర్తిగా నీటి మునిగిపోయింది. ఆలయ ప్రాంగణం అంతా ఇప్పుడు గోదావరి నీటిలో మునిగిపోయింది. అయితే ఇక గోదావరి ఉధృత దృశ్య పర్యాటక శాఖ ముందస్తు చర్యగా పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బోట్లను కూడా పూర్తిగా నిలిపివేసింది. నదిలోకి ఏ చిన్న పడవను కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు ఇక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలవరం ఎగున ఉన్న భద్రాచలం వద్ద పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అక్కడ ఇప్పటికే 3వ ప్రమాద హెచ్చరిక దాటి మరి గోదావరి వరద ప్రవహిస్తుంది. అయితే అక్కడ నుంచి వస్తున్న భారీ వరద ఇప్పుడు నేరుగా పోలవరం మీదుగా దిగువకు వెళ్లాల్సి ఉంది. అయితే దీంతో ఇక్కడ ఉధృతి మరింత పెరిగే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలవరం ప్రాజెక్టుకు ఎగువన ఉన్న విలీన మండలాలు ఇప్పుడు పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం విలీన మండలమైన కుక్కునూరులో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కుక్కునూరు మండలంలోని గుండేటి వాగు కాజువే వంతెనపైకి వరద నీరు భారీగా చేరింది. దీంతో దాచారం, గుమ్మగూడెం పంచాయతీల పరిధిలోని 10 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. నిత్యావసరాల కోసం ప్రజలు దాదాపు 20 కిలోమీటర్లు అదనంగా తిరగాల్సి వస్తుంది. ముచ్చలంపాడు, ఉంజరం మధ్య పాలవాగు పొంగి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వేలేరుపాడు మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. వేలేరుపాడు మండలం బోళ్లపల్లి, ఎడవల్లి మధ్య ఉన్న ఎద్దువాగు వంతెన పూర్తిగా మునిగిపోయింది. దీనివల్ల వాగు అవతల ఉన్న కోయిదా, కట్టూరు, కాకి, సూనూరు, టేకూరు, పెరందాలపల్లి, కాచారం దాదాపుగా 15 ఏజెన్సీ గిరిజన గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే పోలవరం ప్రాజెక్టు వద్ద భారీగా వరద నీరు చేరడంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మునిగిపోయిన కాజువేలు, పొంగిపోతున్న వాగును దాటేందుకు ఎవరు ఎలాంటి సాహసాలు చేయొద్దంటూ కూడా మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే విలీన మండలాలకు సంబంధించి అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. విలీన మండల ప్రాంతాల్లో కూడా అధికారులు పర్యటిస్తూ వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. అయితే గంటకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పాపికొండల విహారయాత్రకు సంబంధించిన బోట్లు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేశారు. అయితే గోదావరిలో రేపటికి మరింతగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. ఇది పోలవరంలో గోదావరి వరద పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీరామ్తో దుర్గామన్నే, జీటీవీ న్యూస్, పోలవరం నుంచి.
తీసుకెళ్తాం.